నర్సింహులు. ఏంటి ఈ రోజు ప్రోగ్రామ్ ఏంటి, మీకు ఏమైనా ఐడియా ఉందా? శక్తి ఉచిత బస్సు ప్రయాణం. ఉచిత బస్సు ప్రయాణం ఎవరెవరికి? దివ్యాంగులకు మేడం. దివ్యాంగులకు. ఇప్పుడు ఎంత హ్యాపీనా మీరందరూ? చాలా హ్యాపీగా ఉంది మేడం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాం మేడం. దివ్యాంగులంతా కూడా. ఇప్పుడు మీకు పెన్షన్ ఎంత వస్తా ఉంది? 6,000 వస్తుంది మేడం. 6,000 వస్తుంది. ఎన్నో తారీఖు ఇస్తున్నారు మేడం? 1వ తేదీ ఇస్తా ఉంటారు. ఆదివారం 1వ తారీఖు అయితే ముందు రోజే 31వ తారీఖు కానీ 30వ తారీఖు కానీ ఇస్తున్నారు మేడం. ముందు ఎంత వచ్చేది మీకు పెన్షన్? 3,000 మేడం. ఏమా మీకు అందరికి వస్తుంది 6,000 పెన్షన్? ముందు 3,000 ఉండేది, ఇప్పుడు 6,000 పెన్షన్ అందరికి వస్తా ఉందా? వస్తా ఉంది అందరికి. ఇంటి దగ్గరికి తెచ్చిస్తున్నారా? ఓకే, హ్యాపీ. ముందు ఎంత వచ్చేది మీకు? 3,000 మేడం. 3,000 వచ్చేది. ఆ 3,000 పెన్షన్ ఎవరు చేశారు? చంద్రబాబు నాయుడు గారు. 2014 నుండి 19 వరకు చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు మేడం. మళ్ళీ 2019 నుండి 24 వరకు రూపాయి కూడా పెంచలేదు మేడం. జగన్మోహన్ రెడ్డి గారు వికలాంగులకు ద్రోహం చేశారు మేడం. ఇప్పుడు మీకు 6,000 వస్తుంది. మీకు మెడిసిన్ ఖర్చులకు కావచ్చు మేడం. మా కుటుంబాలు కానీ మమ్మల్ని వికలాంగులకు గౌరవంగా కుటుంబాల్లో చూసుకుంటున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి మరి ఇది కూడా మేమేమి స్కీమ్ సూపర్ 6 లో చెప్పలేదు. దివ్యాంగులకు సపరేట్ గా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇది మీ కష్టాలు గుర్తించి మీరు కూడా స్వేచ్ఛగా మీ పనులు మీరు చేసుకోవాలి, ఏదైనా చిన్న చిన్న ఉద్యోగం చేసుకోవడానికి కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే మీకు బాగుంటుందని చేశారు. ఇప్పుడు హ్యాపీ కదా? మీతో పాటు 60 నుంచి 100% వికలాంగులు ఉన్న వారికి మీతో పాటు ఇంకొకరికి కూడా ఫ్రీ కూడా ఇస్తున్నారు. 50% సెక్యూరిటీ 50% కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఓకే, అంతా హ్యాపీ కదమ్మా? హ్యాపీ కదా? ఆర్టీసీ వాళ్ళు కూడా బాగా చూసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు మేడం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. కవితమ్మక్క నాయకత్వం. కవితమ్మక్క నాయకత్వం. కవితమ్మక్క నాయకత్వం.